దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కళ నెరవేరుతున్న సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారిని హైదరాబాద్లోని తన నివాసంలో మాదిగ ఉపకులాల నాయకులు ప్రజలు కలిసి మంత్రి గారిని ఘనంగా సన్మానించి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మాదిగల సమిష్టి కృషి సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సీఎం రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతోంది. వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తాం అన్ని ఎన్నికలకు ముందే చెప్పామని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారే స్వయంగా చేవెళ్ల డిక్లరేషన్లో వర్గీకరణపై ప్రకటన చేశారని, అందరి ఆశీర్వాదంతో 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ అడ్వకేట్ను ప్రభుత్వం తరపున నియమించి వర్గీకరణకు అనుకూలంగా వాదింపజేశామని, సీఎం గారి సూచనల మేరకు మాదిగ నాయకులు మేధావుల బృందాన్ని తీసుకుని నేనే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించామని, దశాబ్ద కాలానికి పైగా పెండింగ్లో ఉన్న కేసులో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నామని, ఆగస్టు 1న వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించాం. తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి గారితో అసెంబ్లీలో ప్రకటన చేయించామని ఆయన అన్నారు. నిన్న కృష్ణమాదిగా మాట్లాడతాడు దామన్న మీద, దామోదర రాజనరసింహ మీద, నీవు శాతగానోడివి, నీవు వెళ్ళిపోయి మంత్రివర్గం నుంచి అని నిజానికి చెప్తున్న కృష్ణమాదిగా నీవు శాతగానోడివి. కొట్లాడినోడు కాదు మొగోడు, సాధించి విజయాన్ని అందించినోడు వాడు మొగోడు. అర్థమైందా? నీకు కావాల్సింది ఏంటంటే గిల్లి పంచాయతీ చేయడం. ఈరోజు నీకు ఏం దొరకలేదు, మాది వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు నేత కాని మాలోళ్ళకు పంచాయతీ పెట్టడానికి ఓ నేత కాని పక్కన కూర్చోబెట్టుకున్నావు మాజీ ఎంపీని. ఇప్పుడు వాళ్ళు దానికి సావాలి. నీవు మొత్తం కూడా నీ జీవితం మొత్తం కూడా ఉద్యమాలేనా? ఇంకా మాది వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలే చేయాలన్నా? ఉద్యోగాలు చేయొద్దా? చదువుకోవద్దా? ఆ రోజు నక్సలైట్లు నాశనం పట్టించురు, ఈరోజు నీవు నాశనం పట్టేవాడివి. నాకు ఇప్పుడు 9% రిజర్వేషన్ను తీసుకొచ్చి పెట్టాడు మా అన్న దామోదర రాజనరసింహ మరియు మాదిగల దేవుడు రేవంత్ రెడ్డి. అయితే నేను ఒకటే అంటున్నాం, బి గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు మాదిగలకు న్యాయం జరిగింది, సి గ్రూపులో ఉన్న బాలలకు న్యాయం జరిగింది. కరెక్ట్గా అయ్యా నేను యావత్తు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 15% రిజర్వేషనే ఉంది, 15 ఉంది. ఈ 15 వంచితే 10 మాదిగోళ్ళకి వస్తుంది, 5 మాలోళ్ళకి వస్తుంది అన్నప్పుడు ఈరోజు పావు తక్కువ 10 రిజర్వేషన్ వచ్చింది. కృష్ణమాదిగా దొంగ మాటలు వినొద్దు, ఎవరు కూడా ఆ దొంగ మాటలు వినొద్దు. నిజానికి చెప్తున్నాను, మా మాదిగలకు ఈరోజు న్యాయం చేసేటట్టుగా నిలబడ్డ వ్యక్తి దామోదర రాజనరసింహన్న. ఆయన గురించి చాలా అవాకులు చెవాకులు తప్పుగా మాట్లాడిన. అదే రకంగా వివేక్ వెంకట స్వామి, అదే రకంగా మల్లికార్జున ఖార్గే వర్గీకరణ అడ్డుకున్నాడా? 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని, వర్గీకరణ యొక్క ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము జరిగే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, మరి మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి ఈ చట్టం చేయడానికి అందరూ సహకరించిన పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాం. కానీ ప్రతి సంఘాలు, ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ చట్టమైన తర్వాత ఈ ఫలాలు అన్నీ కూడా ఈ వర్గాలకు ఉద్యోగ విద్యా రంగంలో వస్తే చాలామంది కూడా జీవితాలు మారే అవకాశం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్కి ఒక గొప్ప నిర్వచనం అవుతుందని కూడా తెలియజేస్తున్నాను. మా దామోదర్ అన్న గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, అందరికీ కూడా సామాజిక న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని బాహాటంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకం కాదు అనేది విషయం మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి దీని మీద కొందరు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు, వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఒక 30-40 ఏళ్ళ ఈ సమస్యను క్లోజ్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. భవిష్యత్ కార్యాచరణ గురించి దామోదర రాజనరసింహ ఎస్సీ సప్లాన్ నిధులను
ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ఒక చర్య తీసుకోబోతుంది. అదేవిధంగా లిట్ క్యాప్ భూములు, లిట్ క్యాప్ పరిశ్రమలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఎస్సీ అసైన్డ్ భూములను కూడా దాన్ని క్రమబద్ధీకరణ చేసే విధంగా, ఎస్సీఎస్లకు లబ్ధి చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు దామోదర్ గారు ఈ మంత్రులంతా కూడా చర్య తీసుకోబోతున్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ను మనం కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉందని అప్పీల్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను.